జననీ ప్రేక్షకులకు స్వాగతం. మా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తూ అభినందిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు. మనం ఇవాల్టి వీడియోలో భాగంగా మొక్కజొన్న పంటని సేంద్రియంగా పండించుకోవడంలో ధరణి శుద్ధి మరియు నానోగోల్డ్ పాత్ర ఎంత, ధరణి శుద్ధి మరియు నానోగోల్డ్ ఎలా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాము. మొక్కజొన్న ప్రపంచంలోని ప్రముఖ పంట. మొక్కజొన్నని ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల రాణిగా కూడా పిలుస్తాము. మొక్కజొన్న పక్కన సాధారణ పసుపు లేదా తెలుపు ధాన్యము, స్వీట్ కార్న్, బేబీకార్న్, పాప్కార్న్, మైనపు మొక్కజొన్న, అధిక ఎమైలస్ మొక్కజొన్న, అధిక నూనె మొక్కజొన్న, నాణ్యమైన ప్రోటీన్ మొక్కజొన్న మొదలైన అనేక రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా మొక్కజొన్న ఒక ముఖ్యమైన పారిశ్రామిక ముడి పదార్థంగా కూడా పనిచేస్తుంది. మనిషికి ఆరోగ్యపరంగా మొక్కజొన్న ఉపయోగం లెక్కలేనిది. మొక్కజొన్న వేర్లు, కాండం నుంచి తీసిన కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా మొక్కజొన్న ఉపయోగం కొన్ని వేల ఉత్పత్తులతో కనబడుతుంది. ఒకప్పుడు కేవలం మొక్కజొన్న కండెలను కాల్చుకు తినేవాళ్ళు, కానీ వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. మరి ఇంత డిమాండ్, ఇన్ని పోషక విలువలున్న మొక్కజొన్న పంట పండించేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మరియు సరైన ఎరువులను కూడా వాడాలి. అలాగని ఎక్కువ మోతాదుల్లో రసాయనాలు వాడి పంటలో ఉన్న ఆ కొన్ని పోషకాలు కూడా చంపేయకుండా సేంద్రియ ఎరువులు వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాము. మరి సేంద్రియ ఎరువులు అంటున్నారు, ఏ ఎరువులు బాగుంటాయో కూడా చెప్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? మాకు అర్థమైంది. మీ సందేహాలకు సమాధానాన్ని తీసుకొచ్చాము ఇవాళ. అదే మహతి కొట్టెక్కువరి నానోగోల్డ్ మరియు ధరణి శుద్ధి. మీ పంటలో మునుపెన్నడూ లేని విధంగా మొక్కజొన్న పంటలో అత్యధికంగా దిగుబడులే కాక అంతే అధికమైన పోషకాలతో పంటను పండించేలా మహతి కొట్టెక్కువరి ధరణి శుద్ధి, నానోగోల్డ్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నానోగోల్డ్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాము. నానోగోల్డ్ అనేది మొక్క పెరుగుదలలో మరియు పూత కాపు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నానోగోల్డ్ లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ తో పాటు మరో 15 అత్యవసరమైన పోషకాలున్నాయి. నానోగోల్డ్ ని వాడడం వల్ల మొక్క దృఢంగా, ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులను తట్టుకునే శక్తిని కూడా పొందుతుంది. అంటే నానోగోల్డ్ మొక్కలో దృఢత్వాన్ని కూడా పెంచుతుందన్నమాట. ఇప్పుడు నానోగోల్డ్ పంటల్లో ఎలాంటి స్థితులను అధిగమించడానికి సహాయపడుతుందో చూద్దాం. విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో రాకుండా, లేకపోతే నారు ఎదుగుదలలో లోపమున్నా గానీ నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము, త్వరగా చీడపురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే తక్షణమే నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు నానోగోల్డ్ ని పంటలో ఏ దశలో ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను. విత్తనం పెట్టాక వచ్చిన మొలక్కి 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి. 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ నానోగోల్డ్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నానోగోల్డ్ ను భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నానోగోల్డ్ గురించి చూసాం కదండి. ఇప్పుడు ధరణి శుద్ధి గురించి. ధరణి శుద్ధి ఉపయోగాలేంటి, మొక్కజొన్న మీద ధరణి శుద్ధి యొక్క ప్రభావం ఎంత, ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్ మరియు సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాలు మిశ్రమం చేసి తయారు చేయబడి ఉంటుంది. సుమారు 70 కోట్ల సంవత్సరాల పాటు భూమిలో నిల్వ ఉన్న ఈ లియోనైట్రేట్ అనే ఖనిజం రైతు భూముల్లో ఎంతగానో మేలు చేస్తుంది. పాతకాలంలో అంటే పశువుల ఎరువులను దిబ్బలుగా చేసుకొని పొలంలో ఎరువుగా వాడుకునేవారము. ఆ ఎరువుల్లో పుష్కలంగా ఉండే ఖనిజమే ఈ లియోనైట్రేట్. మరోవైపు ధరణి శుద్ధిలో సీవీడ్ కూడా ఉండడము ధరణి శుద్ధికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది. సముద్రపు నాచులో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు, ఫైటోహార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది నేల సారాన్ని పెంచే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇప్పుడు ధరణి శుద్ధిని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అంటే, ధరణి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి. డ్రిప్ ద్వారా కానీ, మడుల ద్వారా కానీ, వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి అందించాలి. డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి 1/2 కిలో సరిపోతుంది. మరో విధంగా అందించాలి అంటే ఎకరానికి కిలో వరకు వాడాల్సిందే. చూశారు కదండి, మొక్కజొన్న పంటలో నానోగోల్డ్ మరియు ధరణి శుద్ధి ఉపయోగాలెంత. ధరణి శుద్ధి, నానోగోల్డ్ సేంద్రియంగా మొక్కజొన్న పంటలో పండించడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మీ మొక్కజొన్న పంటని 100% సేంద్రియంగా అధిక దిగుబడులతో పండించుకోవాలి అనుకుంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్. ధన్యవాదాలు.